జన్మరహస్యం మరియు తల్లిగారి సాధన. శ్రీమతి సావిత్రమ్మ గారు తన తల్లిదండ్రుల వద్ద ఉన్న సమయంలో వారికి ఒక మహాత్ముడు బీజాక్షరపూర్వకమైన హనుమాన్ స్తోత్రాన్ని ఉపదేశించారు. చాలా కాలం ఆ స్తోత్రాన్ని వారు ప్రతిదినం పారాయణ చేసేవారు. శ్రీ సద్గురువులు గర్భంలో ఉన్న సమయంలో అమ్మగారు హనుమాన్ చాలీసా అనేక పర్యాయములు పారాయణ చేశారు. హనుమంతుని అనుగ్రహం మనకు సమర్థ సద్గురువులను ప్రసాదించింది. సద్గురు జన్మస్థానం విజయనగరం జిల్లా పార్వతీపురం. వారు 26వ తేదీ 6వ మాసం 1957 జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోహిణీ నక్షత్రంలో అవతరించారు. పసితనంలో వీరి శరీరం మీద ఉన్న విపుల రోమాలు తర్వాత కనిపించకుండా పోయాయి. వారి బాల్యం తండ్రి గారి వృత్తిరీత్యా పార్వతీపురంలో కొంతకాలం గడిచినా విద్యాభ్యాసం అంతా విజయనగరంలోనే సాగింది. సనాతన ధర్మాలకు కట్టుబడిన కుటుంబమైన సామాజిక స్థితిగతుల దృష్ట్యా వీరు తల్లిదండ్రులు పిల్లల్ని ఆంగ్ల విద్యాభ్యాసం వైపు మళ్లించారు. సద్గురువుల అన్నగారు శ్రీ సుబ్బారావు గారు ఇంజనీరు. వీరి కనిష్ట సోదరులు చిరంజీవి వెంకటరమణమూర్తి గారు బ్యాంకు మేనేజరు. వీరి బావగారులు కూడా ఉన్నత ఉద్యోగాలు చేసేవారు. ఈ విధంగా కుటుంబం అంతా స్వశక్తి పరిపుష్టం, పరధనాపేక్ష విరహితమైనది. సద్గురువులు చిన్ననాటి నుండి ఆంగ్ల విద్యాభ్యాసంలో ఉన్న భగవద్భక్తి పరతంత్రులు. కులదైవం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని, ఇష్టదైవములు హనుమంత, శ్రీరాములను అనన్యంగా సేవించే చిత్తవృత్తి కలవారు. క్రమశిక్షణ గల కుటుంబం, ధార్మిక చింతనాపరమైన మాతృమూర్తి మార్గదర్శనం వీరిలో బీజభూతంగా ఉన్న దైవభక్తిని సాధనా సుందరంగా మలిచాయి. బాల్యంలో వీరికి అజీర్ణ వ్యాధి కనిపించింది. పెద్దవాళ్ళు శ్రీ రాఘవేంద్ర స్వామిని సేవించమన్నారు. విజయనగరంలో పురాతనమైన వేణుగోపాల స్వామి మఠ ముఖద్వారాన్ని ఆనుకునే వీరి గృహం. వేణుగోపాల స్వామి మఠం మాధ్వ సంప్రదాయ ప్రవర్తకం. ఇందులో శ్రీ రాఘవేంద్రుల బృందావనం అతి ప్రాచీనమైనది. సద్గురువులు రోగ నివారణార్థం శ్రీ రాఘవేంద్ర స్తోత్ర పారాయణం, ప్రదక్షిణములు అచంచల భక్తితో ఆచరించారు. శ్రీ రాఘవేంద్రులు సాక్షాత్కరించి తీర్థాన్ని ఇచ్చారు. దానితో వారి రోగం మటుమాయమైంది. వాస్తవంగా సద్గురువులకు రోగం కనిపించడం సాధనను బహిరంగపరచడానికే. ఇక అప్పటి నుండి శ్రీ రాఘవేంద్రుల సాక్షాత్కారం, మార్గదర్శనం సద్గురువులకు సామాన్యమైన విషయంగా మారింది. స్వగృహంలో మాతృమూర్తి సంరక్షణలో సద్గురువుల సాధన, రాఘవేంద్రుల సాన్నిహిత్యం నిగూఢంగా సాగాయి. రాఘవేంద్ర స్తోత్రాలు, హనుమన్ చాలీసా వంటి బాహ్య సాధనలు ఆంతరికంగా సద్గురువులకు రాఘవేంద్రులే ధ్యాన స్థితిని ప్రసాదించి బాల్యం నుండి స్థిర సమాధి చిత్తస్థితిని అనుగ్రహించారు. అమ్మగారు విజయనగరంలో ఓరుగంటి వారి వీధిలో ఉన్న సత్యసాయి భజన మందిరానికి వెళ్ళేవారు. అలా వారితో ప్రారంభమైన సత్యసాయి అనుబంధంతో అచ్చటికి సద్గురువులు కూడా వెళ్ళేవారు. ఆ భజన మందిరంలో సద్గురువులు సేవలు చేసేవారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః.
అను గీతావాక్యం ప్రకారం దేహభ్రాంతి విడిచిపెట్టి మాన అవమానములందు సమత్వం పొందడమే సంఘ వివర్ధనంగా భావించి సేవ చేసేవారు సద్గురువులు. సామాన్య జనం సద్గురువుల సామర్థ్యం తెలియక మందిరంలో సేవలు చేశారని సామాన్యంగా భావించడం వారి అజ్ఞాన దోషమేగా. సద్గురువుల సామర్థ్యానికి కళంకం కాదు. సద్గురువులు బాల్యంలో శ్రీరామకృష్ణ పరమహంస వంటి మహాత్ముల చరిత్రలను అధ్యయనం చేయడం ద్వారా వారితో తాదాత్మ్యాన్ని సాధించారు. సద్గురువుల సాధన నిగూఢమైనది, ఆడంబరరహితమైనది, స్వయం సిద్ధమైన యోగశక్తి వారి స్వభావము. యోగ శిఖోపనిషత్తులో యస్మిన్ విశుద్ధే విరజేన చిత్తేయం ఆత్మవత్ పశ్యంతి యతయః క్షీణ కిల్బిషాః అని చెప్పబడినట్లు సద్గురువులు సమస్తాన్ని ఆత్మలో దర్శించడం బాల్యంలోనే ప్రారంభమైంది. సద్గురువులకు భూత భవిష్యత్ వర్తమానములు ప్రత్యక్షంగా బాల్యంలోనే గోచరించడవి. వారు కళాశాల విద్య అభ్యసిస్తున్న రోజుల్లో పరీక్షా ప్రశ్నపత్రములు ముందుగానే వారికి ధ్యానంలో గోచరించేటివి. ఆ విషయం వారి మిత్రులు శ్రీ భాస్కర్ గారితో ముచ్చటించుకుంటా వారికి సామాన్యమైన విషయం. కానీ ప్రాకృతికమైన ఔన్నత్యం కోరుట గాని పొందుట గాని సాధనకు విఘాతం కనుక వారు ఉత్తమ శ్రేణులను కోరుకొనలేదు. కళాశాల విద్య పిదప విశ్వవిద్యాలయ విద్య కొరకు వారి అన్నగారు సూచించిన ఆచార వ్యవహారములందరి దోషములను శంకించి సద్గురువులు అంగీకరించలేదు. సద్గురువుల జీవన స్థితి గురించి చింతించి వారి అన్నగారు ఉద్యోగ ప్రయత్నములు చేసినా భగవదేచ్ఛ అన్యదా ఉన్నందువలన అవి ఫలించలేదు. సద్గురువుల పెద్ద బావగారు అనగా అక్కయ్య గారి భర్త సద్గురువులకు కొరకు చేసిన ఉద్యోగ ప్రయత్నములు ఫలింపకపోవుట, దక్షిణేశ్వరంలో సద్గురువుల సమాధి స్థితి చూసి తానే పొరపాటు చేశానేమోనని చింతించడం కూడా దైవ ఘటన. సద్గురువులు జీవనోపాధి గురించి చింతించవద్దని, వారు అతీంద్రియ శక్తి సంపన్నులని మొట్టమొదటిగా సద్గురువుల మిత్రులు భాస్కర్ గారు సద్గురువుల అన్నగారికి తెలియచేశారు. మాతృ సంరక్షణలో సాగుతున్న సద్గురువుల సాధనలో భూతదయ కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. సద్గురువుల బాల్యమిత్రుడు రవి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అతని బాధ చూడలేక సద్గురువులు ఉపశమనం కల్పించాలనుకున్నారు. కానీ సాధనా దశలో శక్తి ప్రదర్శనం తగదని మాతృమూర్తులు వారించటంతో ఆ ప్రయత్నం విరమించారు. అతని రోగ లక్షణాన్ని సద్గురువులు తన శరీరంలోనికి తీసుకొనడం, ఆ లక్షణాలు సద్గురువుల మలంలో కనిపించటంతో మాతృమూర్తి సాధనా ధర్మం గుర్తించమని కోరి ఆ మార్గం నుండి విరమింపచేశారు. సద్గురువుల బంధువులు శ్రీ అంగర శ్రీరామచంద్రరావు గారు, పద్మావతమ్మల కుమార్తె శ్రీమతి రామలక్ష్మి గారి భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సద్గురువులు అతని ఆరోగ్యం కొరకు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని ప్రార్థిద్దామని ప్రయత్నిస్తే స్వామి అతని మారకాన్ని సూచించారు. దంభం అనేది ముముక్షువులకు తగనిది. సద్గురువులు ఎప్పుడు నిరాడంబరంగా సామాన్యంగా ఉండడం, యథార్థాన్ని చెప్పడం మాత్రమే అంగీకరిస్తారు. నిరుపమ గుణ
निज भक्त पायल करुणाल वाल बासुर कपोला करुणाल वाल बासुर कपोला करुणाल वाल बासुर कपोला हरि श्री राम हरि श्री कृष्ण हरि श्री सुंदर मूर्ति हरि श्री राम।